హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బేబీ కార్న్ మంచూరియా చేసుకుందాం. ఇది రెస్టారెంట్ స్టైల్లో హెల్తీగా అంతే టేస్టీగా కూడా మనం ఈరోజు ఎలా చేయాలో చూద్దాం. ఈ బేబీ కార్న్లు మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి. చక్కగా ఎంత లేతగా ఉంటాయంటే అలా ఇరిస్తే ఇరిగిపోతాయి. నీళ్లు పోసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి ఆ నీళ్ళన్నీ వడపోసేసుకోండి. ఇప్పుడు ఒక పెద్దది మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగానే ఉడకపెట్టుకున్న బేబీ కార్న్ని ముక్కలు వేసేసుకోండి. ఇదిగో నేను చూపిస్తున్నంత పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిలోకి ఒక 1/2 స్పూను పసుపు, 1 టీ స్పూను ఉప్పు, 1 టీ స్పూను కారము, 1 టీ స్పూను ధనియాల జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసి చక్కగా కలపండి. ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాయే కాబట్టి ఇందులో నీరు ఉంటుంది. కలుపుకొని అప్పటికి సరిపోతే ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలపండి. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిసేటట్టు మొత్తం కలిపి పక్కన పెట్టుకుందాం. తర్వాత మరో బాండీలో ఆయిల్ వేడి చేసుకొని ఈ ముందుగానే కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఆ బాండీలో వేయండి. ఒకదాని మీద ఒకటి వేస్తే అతుక్కపోతాయని కంగారు పడబాకండి. అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత విడబడిపోతాయి. అవి ఒక 5 నిమిషాలు వేపుకొని గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే పక్కకు తీసేసేయండి. మనం ముందుగానే బేబీ కార్న్ని ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మరో బాండీ పెట్టుకొని ఒక గరిట నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1/4 స్పూను కారము, 1/2 స్పూను ఉప్పు. ఇప్పుడు ఇందులోకి సాసులు వేసుకుందాం. 1 టేబుల్ స్పూను సోయా సాసు, టేబుల్ స్పూను చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు, టేబుల్ స్పూను టమాటా సాసు వేసి ఇవన్నీ ఒక రౌండ్ చక్కగా కలిసేటట్టు కలిపేసేయండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల తేనెని కూడా వేసుకోండి. అది కూడా కలిపిన తర్వాత మనం ముందుగానే వేయించుకున్న బేబీ కార్న్ కూడా వేసి ఆ మిశ్రమం అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు కలపండి. కలిపిన తర్వాత 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ని 1/2 కప్పు నీళ్ళల్లో కలిపి వీటి మీద పోసేసేయండి. ఇవి మామూలు మంచూరియాకైతే ముందే పోసుకుంటాం, కానీ ఇది బేబీ కార్న్ కదా, అంత ముందుగా అక్కర్లేదు. పైన జస్ట్ చిలకరిస్తే సరిపోతుంది. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోండి. ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే మంచిది. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవి మార్టుల్లో తేలిగ్గా దొరుకుతున్నవి. అన్నీ కలిసేటట్టు కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన కార్న్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. చూశారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారతీ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.